ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. 10-10:30 మధ్యలో ఇంటి నుంచి మనీషా మాత్రమే బయటికెళ్ళొచ్చింది. ఆ మధ్యలో ఇంకెవరూ ఇంటికి రాలేదు, బయటికి వెళ్ళలేదు. నీ మాటలు చూస్తుంటే మనీషానే హారం బయటికి తీసుకెళ్ళింది అని చెప్పేలా ఉన్నావు. అవునరా, మనీషానే హారం తీసుకెళ్ళింది. ఊరుకోండి డాడీ, తనకు అవసరం ఏముంది? అయినా తనెందుకు ఇలా చేస్తుంది? తనకి ఏ అవసరం ఉందో ఎవరికి తెలుసండి. ఏం మాట్లాడుతున్నావు లక్ష్మి? జాను మీద నింద పడితే నువ్వెంత బాధపడ్డావు? మనీషా కూడా ఆడపిల్లే కదా, అనవసరంగా ఎందుకు నింద వేస్తున్నావు? తన అనుమానంలో నిజం ఉందిరా. 10 గంటలప్పుడు బీరువా తాళాలున్నాయి, 10:30కు పోయాయి. ఆ మధ్యలోనే మనీషా మాత్రమే బయటికెళ్ళొచ్చింది. మీరు కూడా ఏంటి డాడీ, బయటికి వెళ్ళొస్తే తనే హారం తీసినట్ట? మనీషా అలాంటిది కాదు, తన మీద నాకు నమ్మకం ఉంది. సగం తెలిసి తెలియని మీ ఇన్వెస్టిగేషన్తో ఇంట్లో వాళ్ళని అవమానించకండి ప్లీజ్ డాడ్. చూసారా ఆంటీ, మిత్రకి నా మీద కొంచెం కూడా అనుమానం రాలేదు. పైగా ఆ లక్ష్మి నోరు మూయించాడు. ఈరోజు అదృష్టం నీ వైపు ఉంది, బతికిపోయా. నాకు టెన్షన్గా ఉంది, నేను వెళ్ళి పడుకుంటాను. ఏంటమ్మా వీడు కళ్ళ ముందు అంత క్లియర్గా ఎవిడెన్స్ పెట్టుకుని మనీషా కాదంటాడు? ఖచ్చితంగా ఆ హారం మనీషానే తీసింది మావయ్య గారు. కానీ అది ప్రూవ్ చేయడానికి ఈ ఎవిడెన్స్ సరిపోదు. ఆయన నమ్మాలంటే ఇంకా బలమైన ఆధారం కావాలి. రేపు ఆ ఆధారాన్ని పట్టుకుని ఆయన ముందు మనీషాని దోషిలా నిలబెడతాను. తన నిజస్వరూపం ఏంటో బయట పెడతాను. అయ్యే మేడం, మళ్ళీ నగలు కొనడానికి వచ్చారా? లేదు సేట్ గారు, నిన్న మా హారాన్ని మీ అబ్బాయికి అమ్మిన వాడి గురించి తెలుసుకోవడానికి వచ్చాం. ఒక్కసారి మీ అబ్బాయిని పిలుస్తారా? బేటా ఇదరా. చూడు బాబు, నిన్నొకరు మీకు మా హారాన్ని అమ్మారు కదా, అతను మీకు తెలుసా? తెలియదు సార్. మీ షాప్లో సీసీ కెమెరాలు ఉన్నాయి కదా, నిన్నటి ఫుటేజ్ చూపించండి. అలాగే మేడం. ఇతనే మేడం హారం అమ్మింది. ఫ్రీజ్ చేయండి. మావయ్య గారు, వీడి గురించి పోలీసులను అడిగితే తెలుస్తుంది కదా? నాకు తెలిసిన ఒక పోలీస్ ఆఫీసర్ ఉన్నారమ్మా, అతనికి ఫోటో పంపించి వివరాలు అడుగుతాను. హలో సిఏ గారు, నేను జయదేవ్ని. చెప్పండి సార్. ఇప్పుడు మీకు ఫోటో పంపించాను కదా, వాటి డీటెయిల్స్ కావాలి. 5 minutes సార్. ఓకే. చెప్పండి సిఏ గారు. సార్, వాడి పేరు రంగా. వాడు ఒక పిక్ పాకెటర్. వాడి మీద చాలా కేసులు ఉన్నాయి. నా దగ్గర వాడి అడ్రస్ ఉంది, మీకు వాడి అడ్రస్ సెండ్ చేస్తాను. థ్యాంక్ యూ సిఐ గారు. వాడి అడ్రస్ దొరికిందమ్మా, పద వెళ్దాం. పదండి మావయ్య గారు. ఏమైంది ఆంటీ? మనీషా, మామ కోడళ్ళు పొద్దున్ననక బయటకు వెళ్లారు, ఎంతవరకు ఇంటికి రాలేదు. వాళ్ళెక్కడికి వెళ్తే మనకేంటి ఆంటీ? అది కాదు మనీషా,
రాత్రి లక్ష్మి మనింటి సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేసింది. మన మీద మామ కోడళ్ళు మళ్ళీ ఏదైనా ఎంక్వైరీ చేస్తున్నారేమో. వాళ్ళు ఏమన్నా చేసుకునివ్వండి, మిత్ర నా వైపే ఉన్నాడా ఆంటీ? నాకేం కాదు. అలా వదిలేయటం కరెక్ట్ కాదు మనీషా. ఆ లక్ష్మి అంత ఈజీగా వదిలే రకం కాదు. సరైన సాక్ష్యాలు చూపిస్తే మిత్ర నీ వైపు నుంచి లక్ష్మి వైపుకు వెళ్ళటం ఎంతసేపు? ఎందుకైనా మంచిది ఆ సరియుకు ఒకసారి కాల్ చేసి జాగ్రత్తగా ఉండమని చెప్పు. అవసరం లేదులేండి ఆంటీ, కానీ మీరు అంతగా చెప్తున్నారు కాబట్టి నేను ఫోన్ చేస్తాను. మీరు రిలాక్స్డ్గా ఉండండి. మావయ్య గారు, పోలీసులు చెప్పిన ఆ పిక్ పాకెటర్ అడ్రస్ అయితే ఇదే. ఇక్కడ అతని ఇల్లు ఎక్కడని తెలుసుకునేదమ్మా? ఒకసారి కనుక్కుందాం మావయ్య గారు. అన్నా, ఇతను మీకు తెలుసా? తెలీదమ్మా. సరిగ్గా చూసి చెప్పండి అన్నా. తెలీదమ్మా. ఓహో. లక్ష్మి, ఇంకెవరినైనా అడుగుదాం పద. అవసరం లేదు మావయ్య గారు, వాడికి తెలుసు. వాడిని ఫాలో అవుదాం, పదండి. రే రంగా, ఏంట్రా? నిన్ను వెతుక్కుంటే ఎవరో ఇద్దరు వచ్చారా? ఎవర్రా? ఏమోరా. ఎవరు మీరు? నన్ను వెతుక్కుంటూ ఎందుకు వచ్చారు? కంగారు పడకు రంగా, మేము పోలీసులం కాదు, నీతో పనుండొచ్చు. నా పేరు మీకెలా తెలుసు? నాతో మీకేం పని? నువ్వు దొంగ బంగారం అమ్ముతూ ఉంటావు కదా, మా దగ్గర కొంత బంగారం ఉంది, అది అమ్మి పెట్టాలి. మరి నా కమిషన్ ఇవ్వాలి. రేయ్, ఎంత కావాలి? నిన్న నువ్వు ఒక నగల షాపులో ఒక హారం అమ్మావు కదా, అది నీకెవరిచ్చారో చెప్పు. నేనెవరికి ఏ హారం అమ్మలేదు సార్. నేను అలాంటి వాడిని కాదు. నిజం చెప్పకపోతే నీ తలకాయ పుచ్చకాయలా పేలిపోతుంది. ఆ నగల షాప్లోని సీసీటీవీ ఫుటేజ్లో నువ్వు హారం అమ్మడం మేము చూసే వచ్చాం. మర్యాదగా చెప్పు. చెప్తావా కాల్చి పారేయమంటావా? చెప్తాను సార్, చెప్తాను. అతను ఎవరో ఏంటో తెలీదు. హారం అమ్మి పెడితే కమిషన్ ఇస్తా అన్నాడు సార్. అతను ఎలా ఉంటాడు? అంత పొడుగు కాదు, అంత పొట్టి కాదు. బుర్ర మీసాలు, బుగ్గలుంటాయి, దుబ్బ చుట్టూ టక్ చేసుకుని ఉంటాడు. ఇతనేనా? ఇతనే మేడం, ఇతనే మేడం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.